తాజాగా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కోటరీపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీని వీడి వెళ్లిపోవడానికి కోటరీనే కారణమని, 3 ఏళ్లు తనను అవమానించారని, జగన్మోహన్ రెడ్డి కోటరీలో నుంచి బయటపడితేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, బయట నుంచి ఎటువంటి సమాచారమైనా పార్టీలోని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లడం లేదని, ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా పూజారులను మెప్పిస్తే తప్ప కలవలేమంటూ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్ది కాలం క్రితమే వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటారంటూ వెళ్లిపోయారు. రాజీనామా చేసే సమయంలో తన రాజీనామాకు కారణం ఏంటని మీడియా వారు ప్రశ్నిస్తే నా వ్యక్తిగత కారణమంటూ ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మరీ మాట్లాడారు. మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్ల నేను రాజీనామా చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు? సడన్ గా ఇన్ని నెలల తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్ల నేను పార్టీ వదిలేశానని, 3 ఏళ్లు నన్ను అవమానించారంటూ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచే కాదు, నాయకుల నుంచి కూడా ఆయనపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. పార్టీ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. అయినప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డినే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు. అది అవమానించడం ఎలా అవుతుంది? ఒకవేళ అవమానించే ఉద్దేశమే ఉంటే ఏ పదవి ఇవ్వకుండా ఉండాలి, కానీ మళ్ళీ ఇన్ఛార్జిగా ఎందుకు నియమిస్తారు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకుంటున్నానంటూ కూడా నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. అదే నిజమైతే రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారిని విజయసాయిరెడ్డి గారు కలిసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే నేను షర్మిల గారికి వ్యతిరేకంగా మాట్లాడానని సాయిరెడ్డి చెప్పినట్టు షర్మిల గారే మీడియా ముందు మాట్లాడారు. అప్పుడు విజయసాయిరెడ్డి సైలెంట్గా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిని డైరెక్ట్గా ఏమీ అనలేదు. ఆయన రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలంటూ పార్టీని వదిలి వెళ్లిపోయిన వారందరి గురించి జనరల్గా మాట్లాడారు. దానికి మాత్రం విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకునేవారైతే షర్మిల గారు మాట్లాడినప్పుడు కూడా స్పందించాలి కదా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఇప్పుడు పార్టీ వదిలి వెళ్లిపోతున్న వారంతా కోటరీ వల్ల వెళ్లిపోతున్నామని, జగన్మోహన్ రెడ్డి మంచోడంటూ మాట్లాడుతున్నారు. జగన్ దగ్గర కోటరీ కొత్తగా ఏమీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంది కదా. మరి ఆ రోజే పదవులు వదిలేసి ఎందుకు వెళ్ళలేదు? ఓడిపోయిన తర్వాత కోటరీ గుర్తుకొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు ఓడిపోయారు కదా అని కోటరీ అంటూ సాకు చూపెట్టి కష్టకాలంలో వదిలేయడం కాకుండా ఆ పార్టీకి నష్టం జరిగేలా చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నవారు, తాను పదవులు ఇస్తున్నవారు ఎలాంటి వారో, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకుంటారని ఆశిద్దాం. సో మొత్తానికి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూర్చడానికే అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది.